ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, హ్మ్. అట్రాసిటీ కేసెస్ కూడా హ్మ్. ఎలాగైతే మనం డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుకున్నామో, అట్రాసిటీ కేసులు కూడా అది మిస్యూజ్ అవుతోంది అనేసి అసలు చాలా చోట్ల నేను ఒక వినిపిస్తుంది. విషయం చెప్తాను. చాలా వరకు అట్రాసిటీ కేసు తీసుకొచ్చింది దేనికోసం అంటే, ఊర్లో ఉన్న ఒక జమీందారో, దాత్కారినో, దార్బారో లేకపోతే ఇట్లాంటి పెద్ద ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు ప్రివిలేజ్‌లో ఉన్న పీపుల్‌ని, డౌన్ డెప్త్‌లో ఉన్న పీపుల్‌ని వాళ్ళు అట్రాసిటీ చేస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అది మిస్‌యూజ్ అవుతుంది. Yes. ఎలా అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అసలు ఎలా తెలుస్తుంది? ఓకే. తెలిసిందని అనుకోండి. దానికి ఏదైనా నేను నేను సేఫ్టీ ఒక మెషర్. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీ చుట్టుపక్కల అలాంటి వ్యక్తులు ఉన్నా తెలిసినా, అది ఇంటెన్సిటీ అనేది డే 1 నుంచి ఉండదు. ఆన్ ది స్పాట్ ఇంటెన్సిటీ ఎప్పుడు రాదు. ఆన్ ది స్పాట్ వచ్చేది ఇట్స్ నాట్ అట్రాసిటీ. అట్రాసిటీ నిజంగా మీ వైపు ఉంది అంటే వాళ్ళు మీతో ఉండరు. ఈ అట్రాసిటీ తీసుకురావడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని ఊర్లో ఉంచకుండా అవహేళన చేసి, అవమానం చేసి, మిమ్మల్ని అట్రాసిటీ చేసి బయటికి పంపించాడు. ఒక దూరంగా పెట్టి ఇది చేయడం, అట్రాసిటీ చేయడం. కానీ మీతో ఉంటున్న వాడు అట్రాసిటీ ఎందుకు చేస్తాడు? అసలు అలాంటి వ్యక్తులకు అట్రాసిటీని అప్లై అవ్వదు. కానీ అది చట్టం అనేది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు. బట్ లా అలా ఉంది కాబట్టి నన్ను కులంతో దూషించాడు, నేను బాధపడ్డానని అట్రాసిటీ కేసు అనేది పెడుతున్నారు. దానికి మనం ఏం చేయలేం. డీఎస్పీ ర్యాంక్ అతను దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఫాల్స్ అయితే ఒకవేళ ఫాల్స్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. లేదంటే నిజంగా తిట్టారు, నలుగురిలో తిట్టారు, చాలా మందిలో ఇప్పుడు కొత్తగా ప్యాషన్ ఏమైపోయిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను తిట్టాడు. అసలు నువ్వు వెళ్ళడమే తప్పు. నువ్వు అడిగి పోయి నీ కులానికి నువ్వు తిట్టాడంటే ఎందుకు తిడతాడు? నిన్ను ఎవడు పోమన్నాడు? వాడు ఎందుకు తిడతాడు ఆయన అని మనం ఆలోచించాలి. సో ఇవన్నీ ఫాల్స్ కంప్లైంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి అట్రాసిటీ మీద చూడాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది నెక్స్ట్. ఇన్ని ఫేక్ కేసెస్ అవుతున్నాయి కాబట్టి నిజంగానే అట్రాసిటీ అయ్యే వాళ్ళకైతే చట్టం చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళని అట్రాసిటీ నుంచి కాపాడుతుంది బేసిక్గా. చట్టం అయితే చాలా పటిష్టంగా ఉన్న చట్టము. ఎవరైతే అట్రాసిటీకి గురవుతారో వాళ్ళందరికీ అదొక రక్షణ కింద ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నుంచి చాలా అమెండ్మెంట్స్ తీసుకున్నారు. అవి ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయంటారా? ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి మేడం? ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు అంటే ఎవరు? ప్రజలు. ప్రభుత్వ అధికారం అంటే ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు. ప్రభుత్వ అధికారులు అంటే అధికారులు బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు? అగైన్ ఇట్స్ మన ప్రజలే. ఇప్పుడు మీరున్నారు, మీరు నేను మనమే కదా జాబ్ కోసం జాబ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం, చేస్తున్నాం. తప్పెవరిది? మనది. అక్కడ కూర్చున్న బ్యూరోక్రాట్కి తెలీదా? బుర్రబుద్ధి పనిచేయాలి కదా. వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్ ఉంది కదా. ఈవెన్ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే పొలిటీషియన్స్ ఎన్నుకునేది ఎవరు? మళ్ళీ మనమే. దీని తప్పులు ఎవరు? 2 చోట్ల మనమే తప్పు చేస్తున్నాం. అటు బ్యూరోక్రాట్స్ దగ్గర మనమే తప్పు చేస్తున్నాం, పొలిటీషియన్స్ దగ్గర మనమే తప్పు చేస్తున్నాం. సో మిస్టేక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఉన్నాయి. ఆ బ్యూరోక్రాట్ కూడా ఓటేయాల్సిందే, ఆ పొలిటీషియన్ కూడా ఓటేయాల్సిందే, నేనైనా ఓటేయాల్సిందే, మీరైనా ఓటేయాల్సిందే. సో మనం డిసైడ్ చేసుకున్న సొసైటీని బేస్ చేసుకొని ఉంది తప్ప నుంచి అంతకుమించి పెద్ద డిఫరెన్స్ లేదు. దీంట్లో బ్యూరోక్రాట్స్ నలిగిపోతున్నారు, పొలిటీషియన్స్ ఏమీ లేదండి. అదంతా జస్ట్ అంత హంబక్ అంత. బ్యూరోక్రాట్స్ నలిగిపోతున్నారు, చేస్తున్నారు, నథింగ్. అసలు మీకు ఒక విషయం చెప్పరా? మొత్తం బ్యూరోక్రాట్స్ చెప్పిందే జరుగుతుంది. ఈ రోజు వరకు ఈ భారతదేశం ఎదగకపోవడానికి రీజన్ బ్యూరోక్రాట్స్. ఆర్ యు సీరియస్? yes. పొలిటీషియన్స్కి ఏం తెలుసండి? ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఒక పాలసీ తీసుకోవాలంటాడు, ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? బ్యూరోక్రాట్స్ కదా. బ్యూరోక్రాట్ చెప్తేనే కదా అతను చేస్తాడా, లేకపోతే డైరెక్ట్గా అతను చేస్తాడా? నాకు ఇలా కావాలని అంటాడు. సరే ఇది పాసిబిలిటీ లేదు, ఇది జరగదు అన్నప్పుడు అది అంటే మిస్ఫైర్ అయినప్పుడు అగైన్ బ్యూరోక్రాట్సే వాళ్ళ మీదనే వాళ్ళని సస్పెండ్ చేయడం ఎందుకు పడుతుంది చెప్పండి? వాళ్ళ మీద వాళ్ళకి తెలుసు తప్పులు చేశాడు. అతనికి మెప్పు తెప్పించడం కోసం నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు అతను చెప్పి ఉండాలి. నీ డ్యూటీ కదా, చెప్పాల్సిన డ్యూటీ నీది, నోట్ పెట్టాల్సిన డ్యూటీ నీది, నువ్వు చేయలేదా పని? చాలా మంది చెప్పారు, చాలా మంది బ్యూరోక్రాట్స్ బయటకు వచ్చి మేము ఇది చేయొద్దు అని చెప్పాము, ఇది మిస్ఫైర్ అవుతుంది అని చెప్పాము, అయినా వినలేదు, మా మీద ప్రెషర్ తీసుకొచ్చారు. అబ్సల్యూట్లీ రాంగ్. అసలు అబ్సల్యూట్లీ రాంగ్. వాళ్ళకు నోట్ ఫైల్ అనేది ఉంటుంది, నోట్ అనేది ఉంటుంది వాళ్ళకి. మీరు అలా చెప్పామని చెప్పి మీరు నోట్ రాస్తే మిమ్మల్ని వచ్చి ఎవరు కొట్టడు కదా. నోట్ ఫైల్ ఇంటర్నల్ కదా మీకు. తర్వాత వాళ్ళు ఏమైనా అప్రూవల్ ఇచ్చుకోండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యూరోక్రాట్స్ బదిలీ చేయడం ఇది ఇలా నేను ఒకటి చెప్తాను. ఇఫ్ యూ రైట్ ఎ నోట్, it's not held liable to you. It's liable is not towards you. ప్రూఫ్ ఆఫ్ బటన్ నీ దగ్గర ఉండదు. నువ్వు నోట్ పెట్టేసావు, నేను చెప్పేశానంటే నువ్వు ఓవరాల్గా చెప్పేసి కుదరదు కదా. నీ పని ఏంటి? పెన్తో రాయడము. రాసావా? ఆ బ్యూరోక్రాట్స్ ఎందుకు ఇరుక్కుంటున్నారు? మీరు పెన్తో రాయట్లేదు నోట్ ఫైల్ మీద, సో కాబట్టి ఇరుక్కుంటున్నారు. మీరు ఒకసారి నోట్ ఫైల్ రాయండి. మీరు ఎందుకు ఇరుక్కుంటారు? యువర్ ఇమ్యూన్ ఉంది మీకు. మీరు నోట్ ఫైల్ రాసిన తర్వాత ఆయన చేయమన్నాడు, యువర్ బౌండెడ్ టు డూ. బ్యూరోక్రాట్స్ ఎప్పుడు చెప్పేదండి నిజం కాదు. ఫైనల్గా మీరు ప్రేక్షకులకి ఈ మీడియా
తరఫు నుంచి మీరు ఏం చెప్పాలి? ఏ విధంగా అవేర్‌నెస్ ఇట్స్ వెరీ తీసుకురావాలనుకుంటున్నారు? సింపుల్. నేను మీ ట్రీ మీడియా ప్రేక్షకులకు అందరికి నేను ఒకటే చెప్పగలను. ముందు మీకున్న రెస్పాన్సిబిలిటీస్, రైట్స్‌ని తెలుసుకోండి. అంటే ఇండివిడ్యువల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే తెలుసుకుంటారో అవేంటి రాజ్యాంగం పరంగా ఫస్ట్ ఏమున్నాయో తెలుసుకోండి. అవి చాలా తక్కువే ఉంటాయి. అవి తెలుసుకుంటే మిగతావన్నీ మీకు అర్థమైపోతుంది. ఆర్టికల్ 51A అందరు గూగుల్‌లో చదవండి. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఈ 2 చదవండి చాలు. రాజ్యాంగం మొత్తం చదవాల్సిన అక్కర్లేదు. అలా అని చెప్పేసి పుస్తకాలు తిరగాల్సిన అవసరం లేదు. లేకపోతే పెద్ద పెద్ద క్లాసెస్‌కి వెళ్ళాల్సిన అక్కర్లేదు. పీహెచ్‌డీలు చదవాల్సిన అక్కర్లేదు. ఆర్టికల్ 51A గూగుల్‌లో బేసిక్. ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది. డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని కొట్టండి. ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. అవి చదవండి. వెల్ఫేర్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రైట్స్ ఏంటి, రోల్స్ ఏంటి అన్నీ అందులో ఉంటాయి.